కన్యవారికి గనక చూసుకున్నట్లయితే ప్రస్తుతం మీకు మీ యొక్క దశమ స్థానంలో గురువు ఉన్నాడు. ఒక రకంగా దశమంలో గురువు ఉన్నప్పుడు రెండు రకాల రిజల్ట్స్ ఇస్తాడు. అక్కడ డియోల్ సైన్లో ఉన్నాడు కాబట్టి ఒకవైపు కొత్త కొత్త ఉద్యోగ అవకాశాలు ఇస్తూ ఉద్యోగంలో కాస్త ఎక్కువ వర్క్ స్ట్రెస్ అని కూడా ఇస్తూ ఉంటాడు. దీని నుంచి మీరు మరీ ఎక్కువ స్ట్రెస్ ఇబ్బంది పడుతుండేటువంటి వారు నవగ్రహాల్లో రాహువు శని గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. ఎందుకంటే రాహువు యొక్క ఎనర్జీస్తో శని మీనరాశిలో ఉంటూ మీనరాశిలో ఉండేటువంటి శని ఎనర్జీస్తో దశమంలో గురువు ఉన్నాడు. అంటే దీన్ని డిస్పాజిటర్ సిస్టమ్ అంటారు. కాబట్టి ఈ రకంగా మీరు చేసినట్లయితే మీ యొక్క స్ట్రెస్ అనేది తగ్గుతుంది. మరియు ఉద్యోగం కోసం ఎక్కువ ఇబ్బంది పడేటువంటి వారు ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః అనే మంత్రం చేయండి. రోజు 45 నిమిషాలు ఖచ్చితంగా బాగుంటుంది. ఇక మీకు ఎప్పుడైతే 6వ స్థానంలో రాహు ఉన్నాడో ఒక రకంగా చెప్పాలంటే అది మీకు శత్రువుపై జయాన్ని కాంపిటీషన్ రంగాల్లో కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాస్తున్నారు, లేకపోతే ఒక కాంపిటీషన్ పెట్టుకున్నారు, ఆటల్లో కావచ్చు దేనిలో కావచ్చు, అక్కడ మంచి యోగాన్ని ఇస్తున్నాడు. అక్కడ రాహు ఉన్నాడు కాబట్టి ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవత ఆరాధన వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేసుకోండి. మరియు అదేవిధంగా మీరు ఉలవలు దానంగా ఇవ్వడం, కేతు గ్రహం దగ్గర దీపారాధన చేయడము, మరియు అదేవిధంగా మీరు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయడము, గోవు గ్రాసం తినిపించడం ఇవి చేయండి. అన్ని విధాలు బాగుంటుంది. అనవసరమైన ఖర్చులు కూడా తగ్గుతాయి.